ఏబీ 22 రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందండి. ఏబీ ఎవరైతే ఇప్పుడు రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. 22 రిజిస్ట్రేషన్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ 19థ్ ఈవినింగ్ 4 పీఎంకి లైవ్‌గా స్టార్ట్ అయింది. అండ్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్ పోర్టల్‌లో మాత్రమే ఉంది. అండ్ మీ ఫస్ట్ టైమ్ ఏబీ అటెంప్ట్ చేస్తున్నట్టయితే మాత్రం ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేయండి. ఆల్రెడీ ఏబీ 20, 21 అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకోకుండా మీరు మీకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే ఉన్నాయో వాటితో లాగిన్ అయ్యి ఏబీ 22 అప్లికేషన్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు మీరు వాటిని రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే లాస్ట్‌లో సర్వర్స్ బిజీగా ఉండొచ్చు. లేకపోతే పేమెంట్ ఫెయిల్ అవుతుండొచ్చు. ఏవైనా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఎర్లీగా అప్లికేషన్ కంప్లీట్ చేయడం బెటర్. అంటే హరీబరీగా నిన్ననే వచ్చేసింది, ఈరోజు అలా కాదు. కొంచెం చూసుకొని ఆహ్, లాస్ట్ డేట్‌కి మరీ కాకుండా మీరు ముందే చేసేసుకోవడం బెటర్. ఏబీ 22 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ అండ్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మొత్తం నేను ఫుల్ వీడియో చేసి పెట్టానండి ఛానల్‌లో. ఛానల్‌లో ఉంటుంది చూడండి. నేను దీని కింద గూడా మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకింకా ఏబీ 22 మీద ఏమైనా ఇంకా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, నేను మీకు అందరికీ ఆన్సర్స్ ఇస్తాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే వాటి మీద వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఆహ్